ఫ్రెండ్స్ అందరికీ స్వాగతం. కొన్ని స్టాక్స్ అనేది వెరీ ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి, ఎస్పెషల్లీ రేపు సోమవారం కోసం ఆ స్టాక్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ హ్యావెల్స్ ఇండియా అనేది వెరీ బ్యూటిఫుల్గా ఉంది. మనకి డైలీ టైం ఫ్రేమ్ చూసుకున్న అప్ ట్రెండ్ స్టార్ట్ అయింది అండ్ అఫ్ కోర్స్ మంత్లీ టైం ఫ్రేమ్ కూడా ఓకే. సో ఒక కన్సోలిడేషన్ అయితే జరుగుతుంది మంత్లీ టైం ఫ్రేమ్లో, బట్ బిగ్గర్ పిక్చర్లో అయితే మనకి ట్రెండ్ అయితే అప్ సైడ్ ఉంది. అదేవిధంగా మన వీక్లీ టైం ఫ్రేమ్లో అయితే ఈ అనాలిసిస్ అనేది చేసుకుందాం. ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఏంటంటే ఈ యొక్క లెవెల్ని మనం అబ్జర్వ్ చేస్తే చూడండి 1036 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ అనేది తీసుకుంది. ఓకే, ఆల్మోస్ట్ డబుల్ బాటమ్ అనేది క్రియేట్ చేసింది. ఈ లెవెల్ దగ్గర ఏంటంటే ఫ్రెండ్స్ ప్రీవియస్గా లో అనేది క్రియేట్ చేసింది, దాని తర్వాత ఎనదర్ లో క్రియేట్ చేసింది, కానీ ఆ లో అయితే బ్రేక్ చేయలేదు. బట్ 19th డిసెంబర్ అంటే ఆ వీక్ ఏమైందంటే ఈ యొక్క లోని టెస్ట్ చేసిన తర్వాత ఏమైందంటే ఫ్రెండ్స్ ఇమీడియట్గా ఈ పాయింట్లో రిజెక్షన్ అనేది వచ్చింది. దిస్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ అనమాట. ఓకే, సో మనం ఇది ఫస్ట్ బాటమ్ అనుకోవచ్చు, ఇది వచ్చేసరికి సెకండ్ బాటమ్. దీన్ని సింపుల్గా చెప్పాలంటే మనం డబుల్ బాటమ్ అనుకోవచ్చు ఫ్రెండ్స్. సో ప్రస్తుతానికి ఏంటంటే మార్కెట్ ఆ యొక్క లెవెల్ దగ్గర బయర్స్ కిందకి పడనివ్వకుండా యాంటిసిపేట్ చేశారు. దాని తర్వాత ఈ పాయింట్ దగ్గర మనకి ఇండెసిషన్ అండ్ బుల్లిష్ ఎంగల్ఫింగ్ మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ అయితే మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అయితే వీక్లీ టైం ఫ్రేమ్లో ఒక డబుల్ బాటమ్ అయితే క్రియేట్ చేసింది. నెక్స్ట్ మనకి షార్ట్ టర్మ్లో చూసుకున్నట్లయితే హైయర్ స్వింగ్స్ అనేది క్రియేట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఈ లెవెల్స్ కూడా ఏదైతే 1241 ఉందో ఆ లెవెల్ దగ్గర ఒక కన్సోలిడేషన్ తీసుకుంది. కన్సోలిడేషన్ నుంచి బ్రేక్అవుట్ చేసిన తర్వాత మళ్ళీ రీటెస్ట్ కూడా ఇమీడియట్గా జరిగిపోయింది. సో 1240 లెవెల్ అనేది వెరీ ఇంట్రెస్టింగ్ లెవెల్ ప్రస్తుతానికి. దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఒక ఛానల్ ఫార్మేషన్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. సో ఈ లెవెల్ అనేది ఒకసారి డిలీట్ చేసుకొని చూడండి, మనం ఒక ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసుకున్నట్టయితే ఒక ఇది కాంట్రాక్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మార్కెట్ ఇక్కడ దాకా వచ్చింది, మళ్ళీ ఈ లెవెల్కి వచ్చింది, మళ్ళీ వచ్చింది, ఒక కాంట్రాస్ట్ అయితే జరుగుతూ ఉందన్నమాట. ఓకే, సో మేబీ కొద్దిగా పుల్ బ్యాక్ రావచ్చు, బట్ అగైన్ ఏంటంటే ఈ పాయింట్లో డబుల్ బాటమ్ క్రియేట్ అయింది. మేబీ ఒక కొద్దిగా పుల్ బ్యాక్ వచ్చినా నేనంటే ఈ లెవెల్ అనేది వాచ్ చేస్తూ ఉన్నాను. పర్సనల్గా ఏంటంటే ఫ్రెండ్స్ దీంట్లో నాకు కొద్దిగా లాంగ్ పొజిషన్స్ అనేది యాడ్ చేశాను. ఇక్కడ ఎప్పుడైతే ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అవుతుందో, ఎగ్జాక్ట్గా లెవెల్స్ గురించి మనం మాట్లాడుకోవాలంటే రౌండ్ నెంబర్ ఏంటంటే మనకి ఇక్కడ 1340. ఓకే, 35 to 40 అనేది వాచ్ చేస్తూ ఉంటాను. ఈ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ జరుగుతుందో అక్కడ నుంచి కూడా ఫర్దర్గా మనకి ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంది అప్ సైడ్. ఇది హ్యావెల్స్ ఇండియా ఫ్రెండ్స్. సో దాని తర్వాత మనకి ఇదైతే ప్రస్తుతం లాంగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వాల్యూమ్స్ కూడా కొద్దిగా పార్టిసిపేషన్ అయితే జరుగుతూ ఉంది, అంత అగ్రెసివ్గా లేవు, బట్ ప్రైస్ యాక్షన్ అయితే మనకి క్లియర్గా ఏంటంటే ఒక డబుల్ బాటమ్ అండ్ హైయర్ హైస్ క్రియేషన్ ఫార్మేషన్ అండ్ నెక్స్ట్ ఈ లెవెల్ని బ్రేక్అవుట్ చేస్తుందో లేదో అనేది వాచ్ చేద్దాం. దిస్ ఈజ్ బుల్లిష్ అనమాట. దాని తర్వాత ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మ్యాక్డీ అనేది చాలా చక్కగా లోవర్ లెవెల్స్లో బుల్లిష్ క్రాస్ ఓవర్ జరిగింది. అక్కడ నుంచి కూడాను పైకి రావడానికి ట్రై చేస్తుంది. ఆల్మోస్ట్ ఏంటంటే మనకి 0 లెవెల్ పైన రావడం అనేది జరిగింది. ఇది ఫాస్ట్ మ్యాక్డీ లైన్ అయితే ఫాస్ట్గా రావడం అనేది జరిగింది ఫ్రెండ్స్ 5కి. దాని తర్వాత సిగ్నల్ లైన్ అనేది ఇంకా 0 లైన్ కిందే ఉంది, బట్ స్టిల్ ఏంటంటే క్రాస్ ఓవర్ జరిగింది అండ్ పాజిటివ్ హిస్టోగ్రామ్ ఉంది. టెక్నికల్గా మనకి చార్ట్ ప్యాటర్న్ అనేది లాంగ్ సైడ్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంది. అదేవిధంగా నెక్స్ట్ అబ్జర్వ్ చేసే పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్ ఆర్ఎస్ఐ ఏంటంటే ప్రీవియస్గా ఈ యొక్క 55 లెవెల్ ఫ్రెండ్స్ ఏదైతే గ్రీన్ కలర్ కనిపిస్తుందో 55 లెవెల్ బ్రేక్అవుట్ డౌన్ సైడ్ జరిగి లాట్స్ ఆఫ్ కన్సోలిడేషన్ జరిగింది. ఇక్కడ ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అనుకోవచ్చు. దాని తర్వాత ఒక కన్సోలిడేషన్ తీసుకొని కన్సోలిడేషన్ నుంచి కూడా బ్రేక్అవుట్ జరిగి ఫైనల్గా ఏంటంటే ఒక మొమెంటంలోకి వచ్చేసింది. 55 క్రాస్ అయింది సక్సెస్ఫుల్గా లాట్స్ ఆఫ్ కన్సోలిడేషన్ తర్వాత. సో ఆ పారామీటర్ను కూడా నేను కన్సిడర్ చేసుకొని ఇక్కడ ఏంటంటే లాంగ్ సైడ్ అనేది యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి హిందూ పెట్రో. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంట్రెస్టింగ్. హిందుస్థాన్ పెట్రోలియం ఈ స్టాక్ చాలా బాగుంది. టెక్నికల్గా మాట్లాడుకుందాం ఫస్ట్. ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్ మనకి ఏంటంటే అగైన్ సేమ్ లెవెల్ దగ్గర మనకి ఆల్మోస్ట్ సపోర్ట్ తీసుకుంది. అరౌండ్ ఏంటంటే ఫ్రెండ్స్ 200 లెవెల్స్ అనుకోవచ్చు. 200 లెవెల్స్ దగ్గర మనకు ఒక డబుల్ బాటమ్ క్రియేట్ అయింది.
దాని తర్వాత చూడండి అబ్జర్వ్ చేస్తే వాల్యూమ్స్ అనేది స్ట్రాంగ్ వాల్యూమ్స్ అనేది పార్టిసిపేట్ చేసినాయి. ఎనీహౌ ఏంటంటే మనకి టెక్నికల్గా మాట్లాడాలంటే ఈ లెవెల్ అనేది వెరీ ఇంపార్టెంట్ లెవెల్ ఫ్రెండ్స్. ఈ లెవెల్ బ్రేక్అవుట్ జరిగితే ఇది ముందుగానే ఇస్తున్నాను, ఎందుకంటే కొంతమంది అడిగారనమాట ఎలాంటిది ఏదన్నా చార్ట్స్ అనేది మీరు ముందే పోస్ట్ చేయండి సార్, దట్ విల్ బీ హెల్ప్ఫుల్ అని చెప్పేసి ఆ ఉద్దేశంతో ముందే మీకు అప్డేట్ చేస్తున్నాను. అగైన్ ఏంటంటే ఇది వీక్లీ టైం ఫ్రేమ్లో మనం దీన్ని చూస్తున్నాం. మంత్లీలో అయితే ఒక స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకొని అక్కడ నుంచి బయటికి రావడానికి చూస్తున్నాయి. ఓకే, సో ఈ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ జరుగుతుందో ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే 266 పైన ఎప్పుడైతే బ్రేక్అవుట్ జరుగుతుందో మనకేంటంటే ఫర్దర్గా మార్కెట్ అనేది ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంది. ఎనీహౌ ఏంటంటే ఓవరాల్గా ఇంత ముందే డిస్కస్ చేసుకున్నాం, పెట్రోలియం కంపెనీస్ ఐ మీన్ బీపీసీఎల్ కానీ హెచ్పిసిఎల్ కానీ ఓ బేస్ అయితే క్రియేట్ అయినాయి, ఈవెన్ ఐఓసి కూడా. సో వీటిల్లో కూడా కొంత మొమెంటమ్ ఇన్ ఫ్యూచర్, ఓకే, షార్ట్ టర్మ్ అండ్ స్వింగ్ ట్రేడింగ్ కోసం ఇన్ ఫ్యూచర్ ఏంటంటే మనకి ఈ యొక్క పర్టికులర్ సెగ్మెంట్లో సెక్టార్లో కూడా మనకు మొమెంటం అనేది ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఏంటంటే ఫ్రెండ్స్ నేను వాచ్ చేస్తున్న లెవెల్ అండ్ అలర్ట్ పెట్టుకున్న లెవెల్ వచ్చేసరికి 266. ఎప్పుడైతే ఈ యొక్క లెవెల్ని సక్సెస్ఫుల్గా అట్లీస్ట్ 15 మినిట్స్ క్లోజ్ అవుతుందో ఏమిటంటే మనం లాంగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇకపోతే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వాల్యూమ్స్ హెవీ వాల్యూమ్స్ అయితే ముందే పికప్ చేసుకున్నాయి. అండ్ ప్రీవియస్ వీడియోలో కూడా మనం ఏంటంటే వాల్యూమ్స్ గురించి కొద్దిగా డిస్కస్ చేసుకున్నాం. పుల్ బ్యాక్ వాల్యూమ్స్ అయితే కంపారిటివ్లీ లాంగ్ సైడ్ వాల్యూమ్స్తో కంపేర్ చేసి చాలా తక్కువ పార్టిసిపేట్ అనేది చేస్తున్నాయి. సో ఒకవేళ ఈ రేంజ్ సక్సెస్ఫుల్గా బ్రేక్అవుట్ అయితే ఫ్రెండ్స్ మనకేంటంటే ఇమీడియట్గా మనకున్న టార్గెట్ ఇక్కడ ఒక డబుల్ టాప్ అయితే ఉంది స్ట్రాంగ్గా, 305 అండ్ 310 అనుకోవచ్చు రఫ్గా. సో ఈ యొక్క టార్గెట్తో ఏంటంటే మనం దీన్ని లాంగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇక మనకి మ్యాక్డీ విషయానికి వస్తే ముందే క్రాస్ ఓవర్ జరిగింది ఒక మొమెంటం, బట్ కొద్దిగా ఇక్కడ కన్సోలిడేషన్ తీసుకుంది. ఫైనల్గా ఏంటంటే ఫ్రెండ్స్ మనకి జీరో లైన్ పైన మూవ్ అవ్వడం అనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఫ్రెండ్స్ మనకి ఇక్కడ రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ మాట్లాడుకుంటే మనకి సక్సెస్ఫుల్గా ఏంటంటే డౌన్ సైడ్ వచ్చింది, కన్సోలిడేషన్ తీసుకుంది. ఓకే, ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ ఉందో ఏది ఆర్ఎస్ఐలో రెసిస్టెన్స్ ఆ లెవెల్ అనేది క్లియర్గా బ్రేక్అవుట్ జరిగింది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే అబవ్ 55 లెవెల్ అనేది మనకి మూవ్ అయింది కాబట్టి ఈ స్టాక్లో కూడా మొమెంటం అనేది అప్ సైడ్ ఉండే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే నేను వయా ఆప్షన్స్ అనేది ప్లే చేస్తాను. ఓకే, సో ఈ రెండు స్టాక్స్ అనేది నెక్స్ట్ వీక్ కోసం వాచ్ లిస్ట్లో పెట్టడం జరిగింది. ఎనీహౌ ఫ్రెండ్స్ ఇక్కడ రేపు మనకేంటంటే కర్ణాటక ఎలక్షన్స్ రిజల్ట్స్ రావడం, దాంట్లో కొంత ఈ కాంగ్రెస్ అనేది గెలవటం, సో కొంత అన్సర్టనిటీ అనేది కనిపించే అవకాశం ఉంది సోమవారం ప్లాన్ ఎలా ఉంటుందంటే మార్కెట్ కనుక ఫస్ట్ టిక్లు అంటే ఓపెన్ అయిన దగ్గర నుంచి కిందకి వెళ్తుంటే డెఫినెట్గా ఏంటంటే నేను షార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తాను. ఓకే, వన్స్ సెటిల్ అయ్యాక దెన్ ఏంటంటే ఆపర్చునిటీస్ లాంగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుందాం. ప్రస్తుతం ఏంటంటే మేబీ ఎర్లీ మార్నింగ్ స్ట్రాంగ్ గ్యాప్ డౌన్ కానీ లేకపోతే వెరీ క్విక్గా ఏదైనా డంపింగ్ జరిగితే డెఫినెట్గా ఏంటంటే నేను షార్ట్ సైడ్ అనేది వెరీ క్విక్ స్కాల్ప్ కోసం పార్టిసిపేట్ అయితే చేస్తాను. ప్రస్తుతం అయితే ఆ ప్లాన్తో ఉన్నాను. లెట్స్ సీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. అండ్ టుమారో ప్రీ మార్కెట్ రిపోర్ట్లో ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది కూడా మనం డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.